BHL down down 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 వస్తే అడ్డంగా నరికేస్తాం ఉస్కబాయిదారి గడ్డ వస్తే వచ్చేస్తాం ఉస్కబాయిదారి గడ్డ వస్తే నరికేస్తాం ఉస్కబాయిదారి గడ్డ వస్తే నరికేస్తాం ఉస్కబాయిదారి గడ్డ వస్తే BHL డౌన్ డౌన్ BHL ఉస్కబాయిదారి గడ్డ వస్తే అడ్డంగా నరికేస్తాం ఉస్కబాయిదారి గడ్డ వస్తే అడ్డంగా నరికేస్తాం డౌన్ డౌన్ BHL డౌన్ డౌన్ BHL డౌన్ డౌన్ పబ్లిక్ సెక్టర్ అయినటువంటి BHL పరిశ్రమ పబ్లిక్ కోసం ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎంతసేపు వాళ్ళ యొక్క కార్మికుల యొక్క శ్రేయస్సే కాదు, సామాన్య పబ్లిక్ యొక్క శ్రేయస్సు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి యాజమాన్యం ఉంటుంది. యాజమాన్యానికి ఒక బాధ్యత కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గతంలో BHL పుట్టినకు ముందు నుంచినటువంటి ఇసుకబాయి గ్రామాన్ని BHL యాజమాన్యం అప్పటి ఉన్నటువంటి మేనేజ్మెంట్ అంతా కూడా ఉన్నతాధికారులంతా కూడా అప్పుడు ఇసుకబాయిని ఒక దత్తత తీసుకోవడం జరిగింది. ఇక్కడనే మన వెనకాల ఒక ఎఫ్లెంట్ ప్లాంట్ కూడా పెట్టారు. అక్కడ నుంచి వచ్చినటువంటి అనేక దుర్గంధ వాసనలతో చాలా కాలం ఈ యొక్క ప్రాంతం విలువెల్లాడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏదైతే ఇక్కడ కరెక్ట్ అంటే నేషనల్ హైవే నుంచి బీరంగూడ కిషారెడ్డిపేట రోడ్డుకు కరెక్ట్ అవుతున్నటువంటి రోడ్ ఉంది. ఇసుక బస్ డిపో రోడ్ అంటారు దీన్ని. ఈ బస్ డిపో రోడ్ నుంచి బీరంగూడ పోవాల్సినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. దాదాపు వందలాది మంది వాహనదారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇక్కడ నుంచి వారి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. రాత్రి పగలడానికి కొంచెం చేరుతూ ఉంటారు. అయితే ఈ గతం నుంచి ఉన్నటువంటి ఈ రోడ్ను ఈరోజు కొత్తగా వచ్చినటువంటి లేదా కొత్తగా చూస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా దానికి సంబంధించినటువంటి ఒక మేనేజ్మెంట్ ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి అధికారులతో కూడా ఇప్పుడు దాన్ని రోడ్ను కొంత వెడల్పు చేద్దామనే ప్రయత్నం జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా పబ్లిక్ యొక్క అవసరాల కోసం ఏ సంస్థలైనా ఖచ్చితంగా తమ సహకారం అందించాలి. కాకపోతే ఇక్కడ యాజమాన్యం అడ్డుగా తగులుతున్న పరిస్థితి మీకు పరిస్థితి వాళ్ళకి మేము ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇక్కడ అమీన్పూర్ మొత్తంలో ఒక బీరంగూడ కమాన్ రోడ్ ఒకటి, తర్వాత నెక్స్ట్ ఈ యొక్క రోడ్ ఉంటుంది. అంటే రామచంద్రపురం టు బీరంగూడ కనెక్ట్ అయ్యేటువంటి ఈ యొక్క రోడ్డు ఇక్కడ నుంచి దాదాపుగా అంటే ఒకవేళ ఆ బీరంగూడ మెయిన్ రోడ్ ప్రాబ్లం వస్తే అందరూ కూడా ఈ రోడ్ నుంచి ప్రయాణం చేస్తారు. అలాంటి సందర్భంలో చాలా మందికి ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి ఇక్కడ మేమంతా కూడా ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా BHL యాజమాన్యం కానివ్వండి, దానికి సంబంధించినట్టు ఉన్నత అధికారులు కానివ్వండి, ఖచ్చితంగా ఈ యొక్క రోడ్డును వాళ్ళే దగ్గరుండి వాళ్ళే బాధ్యత వహిస్తూ రోడ్డు వెడల్పు చేసి తగిన సౌకర్యాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేనేజ్మెంట్ ఒకవేళ ఇది కేవలం ఒక ఉస్కబాయికి సంబంధించిన రహదారి కాదు ఇది. ఇక్కడ ముందుకెళ్ళి వందలాది కాలనీస్ ఉన్నాయి. ఆ వందలాది కాలనీస్ కూడా ఈ యొక్క దారి అనేది ప్రధానమైనటువంటి దారిగా మనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని BHL మేనేజ్మెంట్ ఖచ్చితంగా గ్రహించి ఈ నిర్మాణం చేయబోతున్నటువంటి అంటే వెడల్పు చేయబోతున్నటువంటి రోడ్డు ఖచ్చితంగా అంటే బాగా చేసేసి ప్రజలకు అందించాల్సిన అవసరం ఎంత ఉంది. ఖచ్చితంగా ఉన్నతాధికారులతో కూడా ఒక్కసారి శ్రద్ధ పెట్టి మానవతా దృక్పథంతో అదే పబ్లిక్ సర్వీస్ చేసే ఒక యాంగిల్ మీరు ఆలోచించి ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయం తీసుకొని మాకు ఈ రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమానికి సహకరించాల్సిగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ 100 కాలనీలు అంతా ఒకటైతాయి. 100 కాలనీలు అంతా రోడ్డు మీద కూర్చుంటాము. ఇప్పుడు ఈ రోడ్డు మీద కూర్చున్నాము, రేపు పొద్దున నేషనల్ హైవే మీద కూర్చుంటాము. అంత పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని మేము మీకు హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మీరు దీని మీద స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద తన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు తను మీతో మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా మాకు తెలుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అటు ఎమ్మెల్యే గారిని గౌరవిస్తూ ఎమ్మెల్యే గారి యొక్క విజ్ఞప్తి మేరకు మా యొక్క కోరిక మేరకు మా యొక్క సౌకర్యాల కోసం మీరు ఖచ్చితంగా మీ యొక్క మంచి నిర్ణయం తీసుకొని సమాజం పట్ల మీ యొక్క బాధ్యతను తెలియజేయాల్సిందిగా బాధ్యతగా ఉండాల్సి. ఉస్కబాయి గ్రామం BHL బస్ డిపో నుంచి ఉస్కబాయి బ్రిడ్జ్ కొరిచే దారిని BHL యజమానం ఈ యొక్క రహదారిని గతంలో గ్రామం పుట్టినప్పటి నుంచి ఉన్న ఈ రహదారిని ఇవాళ మేము కొత్తగా నిర్మిస్తుంటే ఈరోజు BHL యజమానం ఈ దారిని అడ్డపడడం చాలా దురదృష్టం. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకు 3-4 సార్లు చెప్పడం జరిగింది, లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా ఉంటే మీకు అభ్యంతరం ఉంటే దాని గురించి చర్చిద్దాం, మీరు టైం ఇవ్వండి, నేను వస్తాను, లేకుంటే మీరైనా రండి అని అంటే ఇంతవరకు దీనికి ఎటువంటి సమాధానం లేదు. ఇది రన్నింగ్ రోడ్ చూడండి, కావాలంటే ఇది మొత్తం కంప్లీట్గా రన్నింగ్ రోడ్. ఇది BHLకి సంబంధించింది. ఇటువంటి దారిని BHL అడ్డుకోవడం చాలా దురదృష్టం.
ఎందుకంటే ఇది పెద్ద సంస్థ, సెంట్రల్ ఇది బిహెచ్ఎల్ అంటేనే. అటువంటిది వాళ్ళు అందరికీ కోఆపరేట్ చేసుకున్నాడు పోయి దీనికి అడ్డం పడడం చాలా దురదృష్టం. రెండోది ఏంటంటే ఉస్కాబాయ్ గ్రామాన్ని మేము దత్తా తీసుకున్నాం అని చెప్పేసి గతంలోనే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు వాళ్ళే వచ్చి ఈ రహదారిని అడ్డం పడడం చాలా బాధాకరం. ఈ రన్నింగ్ రోడ్డు అది కూడా కాక విషయం ఏంటంటే ఇక్కడ పక్కన కూడా బిహెచ్ఎల్ మెట్రో కాలనీ అని కూడా ఉంది. బిహెచ్ఎల్ సంబంధించిన ఎంప్లాయీస్ ఒక కాలనీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఇదే దారి ఉంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల దగ్గర 50-60 కాలనీలకి ఇది రన్నింగ్ దారి, ఇది అందరు డ్యూటీలకు వెళ్ళే దారి ఇది. అటువంటి దానికి వీళ్ళు అడ్డుకోవడం చాలా దురదృష్టం, చాలా బాధాకరం విషయం. ఈ దానికి సరైన నిర్ణయం బిహెచ్ఎల్ వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి మనవి. అదే రకంగా మా ఎమ్మెల్యే గారు ఎప్పుడప్పుడు మాకు సహకరిస్తున్నారు. ఎన్నోసార్లు పిలుపునిచ్చినా కూడా వాళ్ళు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. మా ఎటువంటి దానికి వాళ్ళు కఠినమైన చర్య తీసుకొని ఇమీడియట్గా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. వచ్చేసి జిహెచ్ఎంసి మున్సిపల్ ఫండ్స్ నుంచి ఈ బ్రిడ్జ్ కట్టడం జరిగింది. గతంలో కూడా ఈ రోడ్ వచ్చేసి మండల్ ఫండ్తో కూడా వేయడం జరిగింది. మళ్ళా దాని తర్వాత జిహెచ్ఎంసి ఫండ్స్తో కూడా ఈ రోడ్ వేయడం జరిగింది. సీసీ రోడ్ వేయడం జరిగింది. ఎలక్ట్రికల్ సిటీ లైన్స్ ఉన్నాయి. మళ్ళీ బిహెచ్ఎల్ సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ కూడా ఆల్రెడీ ఈ అవుట్లెట్ కూడా మా దగ్గర ఇక్కడనే ఉన్నది. ఉస్కాబాయ్ గ్రామంకి సంబంధించిన వాగులు ఉంది. వాళ్ళ అవుట్లెట్ కూడా ఇదే ఇక్కడ నుంచి వెళ్తుంది. వాళ్ళు ఈ రకంగా ఈ రోడ్ని అడ్డం పడితే మేము బిహెచ్ఎల్ ఆ ఉన్న డ్రైనేజ్ లైన్ కూడా మేము అడ్డం పడతామని చెప్పేసి ఈ సభాముఖంగా అందరూ కూడా ఈ గ్రామస్తులు మేము అందరూ ఇండే కూర్చున్నాము. ఇన్ కేసు ఈ రకంగా అడ్డం పడితే మేము కూడా డ్రైనేజ్ లైన్ కూడా మేము ఆపేస్తాం. లాస్ట్కి చివరి నిర్ణయం అదే తీసుకున్నాము అది.